సబర్మతి నది ఉదాహరణగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయడం దుర్మార్గమని మూసీ రీసెర్చ్ యువకుడు రుచిత్ చేశాడు అంటున్నారు. సబర్మతి నదిని స్వయంగా తాను సందర్శించానని, అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. సబర్మతి నది ఇప్పటి వరకు కూడా అక్కడున్న వాటర్ ప్రక్షాళన కాలేదని చెబుతున్నారు. సబర్మతి నది ప్రక్షాళన పేరుతో అక్కడ దాదాపు 15,000 ఇళ్లు కూల్చి కాంక్రీట్ జంగిల్గా మార్చారని అన్నారు. పేదల ఇళ్లు కూల్చి ప్రక్షాళన చేపడితే మాత్రం మేము వ్యతిరేకిస్తామని ఉంటున్న మూసీ రీసెర్చ్ యువకుడు రుచితితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణకు అటు సబర్మతి నదిని ఉదాహరణగా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా సబర్మతి నదికి సంబంధించినటువంటి అంశంలో చాలా లోపాలు ఉన్నాయని అటు పర్యావరణవేత్తలు కావచ్చు, సామాజికవేత్తలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏదైతే ఉందో, సబర్మతి నదిని సందర్శించినటువంటి ఒక యువకుడు నెటిజన్ లో కూడా ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం మనతో రుచిత్ అనే అబ్బాయి మనతో ఉన్నాడు. తాను సబర్మతి నదిని ఏ విధంగా సందర్శించాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. చాలా లోపాలు ఉన్నట్టుగా తాను ఇప్పటికే ఆ వీడియోలో కేవలం 4-5 నిమిషాల వీడియోలో చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఆ రుచిత్ ఉన్నాడు. తాను కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక బిల్లును కూడా తొలగించుకొని తాను రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక బిల్లును కూడా తొలగించుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తాను కూడా సబర్మతి నదిని సందర్శించాడు. అసలు అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి, తాను ఏం కోరుకుంటున్నాడు, మనతో మాట్లాడడానికి రుచిత్ ఉన్నాడు. నువ్వు సబర్మతి నదికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఏమేం పరిస్థితులు ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఏం చూసాము? సో సబర్మతి రివర్ ఫ్రంట్ కి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో ఒక 7 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా రివర్ ఫ్రంట్ కన్స్ట్రక్షన్ అనే ఒక మోడల్ అనేది కేంద్ర ప్రభుత్వం పుష్ చేస్తుంది. సో దానికి అగేన్స్ట్ గా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. రివర్ ఫ్రంట్ సబర్మతిలో కట్టినప్పుడు, ఈ రోజు పూణేలో కడుతున్నప్పుడు, లేకపోతే జమ్మూలో తవి నది మీద కట్టిన దేశవ్యాప్తంగా చాలా నిరసనలు జరుగుతున్నాయి. అదే టైంలో హైదరాబాద్ లో ఉన్న యువతగా మేము క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరపున ఆ ఉద్యమాలకి సంఘీభావాన్ని తెలిపినాం 2022లోనే. కానీ తెలంగాణలో రివర్ ఫ్రంట్ ప్రభుత్వం కడతదని అన్నప్పుడు వీఆర్ కన్ఫ్యూజ్డ్ యాజ్ యూత్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే రివర్ ఫ్రంట్ అనేది రిజెక్టెడ్ మోడల్. దేశవ్యాప్తంగా ప్రజలందరూ నిరసన చేస్తుంటే రివర్ ఫ్రంట్ కి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రివర్ ఫ్రంట్ తో ముందుకెళ్తుందన్న ఆలోచనతోటి మేము ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలన్న ఇంటెన్షన్ తోటి సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున 2024 నుంచి ఇప్పటి వరకు ఉద్యమం చేస్తున్నాము. ప్రజలతో చర్చించి ఒక భారీ స్థాయిలో ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. దాంట్లో భాగంగానే సబర్మతి రివర్ ఫ్రంట్ ని మొన్న రేవంత్ రెడ్డి గారు పీపీటీ పెట్టినప్పుడు, ఎంఆర్డీసీఎల్ చైర్మన్ పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, గ్లోబల్ ఇన్స్పిరేషన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఏది స్ఫూర్తి మాకు ఈ రివర్ ఫ్రంట్ కి అని ఒక లిస్ట్ ని పెట్టిర్రు. దేశంలో ఇన్స్పిరేషన్ ఏంది మీకు అని పెడితే దాంట్లో ఓన్లీ ఒక రివర్ ఫ్రంట్ పేరే పెట్టిర్రు. ఆ రివర్ ఫ్రంట్ పేరు సబర్మతి రివర్ ఫ్రంట్. కాబట్టి ఆ సబర్మతి దగ్గరికి అసలు వీళ్ళు ఇన్స్పిరేషన్ అంటున్న ప్రాజెక్ట్ పరిస్థితి ఏందో తెలుసుకోవడానికి ఆ రోజు వెళ్ళినప్పుడు మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, అక్కడున్న ప్రజలతో మాట్లాడినాం, అక్కడున్న పర్యావరణవేత్తలతోటి, అక్కడున్న ఉద్యమకారులతో, వాళ్ళందరితో చర్చిస్తే పాయింట్ నెంబర్ 1, సబర్మతి కట్టినప్పుడు 15,000 ఫ్యామిలీస్ డిస్ప్లేస్ అయినాయి. అక్కడ 18,000 ఫ్యామిలీస్ గాట్ డిస్ప్లేస్డ్ వెన్ సబర్మతి రివర్ ఫ్రంట్ గాట్ కన్స్ట్రక్టెడ్. అది 11 కిలోమీటర్స్ ప్రాజెక్టే. అంత భారీ స్థాయిలో డిస్ప్లేస్మెంట్ జరిగింది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే అక్కడ నీళ్లు బాగాయినాయి అని చెప్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా పెట్టుకున్నారు, రివర్ ఫ్రంట్ కడితే నీళ్లు సాఫ్ అవుతాయని వాళ్ళ పీపీటీలో చెప్తున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ ఉన్న చోట వాటర్ టెస్టింగ్ చేస్తే తేలిన విషయం ఏంటంటే, 2022లో సబర్మతి రివర్ ఫ్రంట్ కన్స్ట్రక్షన్ 2004లో మొదలైంది. 2015లో ఆ రివర్ ఫ్రంట్ ఇనాగరేషన్ అయింది. ఈ రోజు మనం 2026లో ఉన్నాం. 2022 అఫీషియల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ల ప్రకారము దేశంలో ఉన్న అత్యంత కాలుష్యమైన నది లిస్ట్ తీస్తే 2వ స్థానంలో సబర్మతి ఉంది. క్లియర్లీ ఇట్ ఈస్ విజిబుల్ దట్ సబర్మతి రివర్ ఫ్రంట్ ఈజ్ అ ఫెయిల్డ్ మోడల్. అది నీళ్ళని సాఫ్ చేయదు. రెండో విషయం ఏంటంటే సుందరీకరణ. మేము రాత్రిపూట నైట్ నైట్ లైఫ్ అని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి రాత్రిపూట కూడా సందర్శించడం. ఇప్పుడు 6 o'clock నుంచి నైట్ 11 వరకు ఉన్నాను నేను అక్కడ. అన్ని స్ట్రెచ్ మొత్తం తిరిగితే చూసింది ఏంటంటే, అక్కడ ప్రజలు వీళ్ళు అంటున్న స్థాయిలో లేరు, అసలు ప్రజలే లేరు. ఆడొక బ్రిడ్జ్ ఉంది, అటల్ బ్రిడ్జ్ అని, జస్ట్ ఆడేదో ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి విజిట్ చేస్తున్నారు. కానీ ఏదో ప్రజలందరూ వెళ్ళి లీజర్ కోసం అక్కడ ఉంటారు, సుందరంగా ఉంటది. ఇది అనేది ఫాల్స్. పబ్లిక్ యూటిలిటీ ఉంటది. చాలా అక్కడ ఉన్నటువంటి ప్లేసుల్లో కాంక్రీట్ జంగల్ గా మార్చారు అని నిన్న మీ వీడియోలో కూడా చూసాము.
కేవలం కొన్ని చెట్లు పెట్టి ఇది మొత్తంగా సబర్మతి నది ప్రక్షాళన అయిపోయింది, చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, విజిటర్స్ వస్తున్నారు అని చెప్తున్నారు. కాంక్రీట్ జంగల్ గా మార్చారు, అక్కడ చాలా మంది వస్తున్నారని వాస్తవం ఏమైనా ఉందా, మీరు చూసారా? కాంక్రీట్ జంగల్ మార్చిర్రు, వాళ్ళ డిపిఆర్ లోనే వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు. సబర్మతి డిపిఆర్ లో మేము ఇంత పెద్ద ఏంటి కాంక్రీట్ స్లాబ్ నేస్తామని వాళ్ళు క్లియర్ గా చెప్పిర్రు. ప్లస్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు పర్యావరణాన్ని పునర్జీవనం చేస్తున్నామని అనేటప్పుడు ఆ నది ఒరిజినల్ స్టేట్ కి తీసుకురావాలి, కానీ నదిని ఇంకా కాంక్రీట్ చేయడం ఏంది? మీరు ఆ వీడియోలో కూడా చూస్తే క్లియర్ గా కాంక్రీట్ స్లాబ్ వేసారు, మొత్తం 11 కిలోమీటర్స్ లో కాంక్రీట్ వేసారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే కాంక్రీట్ వేసినప్పుడు ఒక చిన్న గుంత వదిలేరు, ఆ గుంతలో మట్టి పోసి ఆడ పొట్టి చెట్లు పెడుతురు. సో ఈ విధంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రజలకు తెలియాల్సిన వాస్తవం ఏంటంటే ఎప్పుడైతే ఒక మాస్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుందో సిటీ మధ్యలో అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది. గ్రీన్ ప్యాచెస్ అంటే నేచురల్ వెజిటేషన్ ఉంటే సిటీ టెంపరేచర్ అనేది తక్కువ అవుతుంది. కాంక్రీట్ కనుక మనం వేసినాం అనుకో సిటీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరైతే పేద ప్రజలు వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఆటో నడిపిస్తారు, ర్యాపిడో వర్కర్స్ ఉంటారు, లేకపోతే పండ్లు పూలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, అందరి మీద ఎంత ఒత్తిడి ఉంటది నగరంలో టెంపరేచర్ పెరిగిపోతే. సో ఈ విధమైన ఇంపాక్ట్స్ కనిపిస్తాయి మనకి. సబర్మతి నది ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇక్కడ మూసి అదే విధంగా అవుతుందా, ఎట్లా అవుతుంది, అసలు అది వాస్తవం అవుతుందా, ఇక్కడ ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంటుంది? సబర్మతి రివర్ ఫ్రంట్ లాంటి మోడల్ ఇక్కడ తీసుకొస్తే అసలు రివర్ ఫ్రంటే వద్దు మాకు. తెలంగాణ యువతగా మేము ఒక క్లియర్ స్టేట్మెంట్ ని క్లియర్ హెచ్చరిక ఇస్తున్నాం ప్రభుత్వానికి. రివర్ ఫ్రంట్ ని తీసుకొస్తామంటే ఖచ్చితంగా అడ్డుకుంటాం. పర్యావరణాన్ని నాశనం చేసి రివర్ ఫ్రంట్ కడతా అనడం ఏంది? పేద ప్రజలు ఇల్లు కూల్చేసి రివర్ ఫ్రంట్ కడతా అనడం ఏంది? ఇదే ఫాల్స్ సొల్యూషన్. ఏంది సుందరీకరణ? పేద ప్రజలు ఇల్లులు కట్టి సుందరీకరణ ఇదెక్కడిది? ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సబర్మతి నదిని గత 5 రోజుల కింద సందర్శించాము. దాన్ని అంతటినీ కూడా కాంక్రీట్ జంగల్ గా మార్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, కనీసం నీటిని కూడా శుద్ధి చేయకుండా 2004 నుంచి ప్రాజెక్ట్ చేపడితే 2015లో పూర్తయింది. ఆ 2022లో కూడా నీళ్లన్నీ కూడా కంపు కొట్టుకుపోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి సబర్మతి నదిని ఆసరాగా చేసుకొని, ఉదాహరణగా తీసుకొని మూసీ నదిని ఏ విధంగా ప్రక్షాళన చేస్తారు, ఈ విధానానికి మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా తాను చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా పేదల ఇల్లు కూలిస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. తాను స్వయంగా సబర్మతి నదిని సందర్శించారు, ఆ మోడల్ ఇక్కడ పని చేయదంటూ కూడా తాను కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. కెమెరామెన్ దశరథ్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.